హలో ఆల్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ఏమవుతుంది అంటే కళ్యాణ మండపంలో అప్పు మెడలో తాళి కడతాడు కళ్యాణ్. ఇలా ఎందుకు చేశావని ప్రశ్నించిన అప్పుకి నేను మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించానని అందుకే పెళ్లి చేసుకున్నాను తప్ప జాలిపడి కాదని అని కళ్యాణ్ అయితే చెప్తాడు. మా కుటుంబానికి భయపడి నువ్వు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నావని తెలిసే ఆ భగవంతుడు మనకి బ్రహ్మముడినైతే వేశాడు అని చెప్పి కళ్యాణ్ అంటాడు. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను, నా ఇష్టం లేకుండా మన ఇంట్లో ఇది ఎలా కాపురం చేస్తుందో చూస్తాను అంటూ అప్పు మెడలో తాళి తెంపేందుకు ప్రయత్నిస్తుంది ధాన్యలక్ష్మి. అప్పుడు ధాన్యలక్ష్మి భర్త ధాన్యలక్ష్మి చెంప పగలగొడతాడు. ఈ దెబ్బ అప్పు మీద నింద వేసిన రోజే కొట్టి ఉంటే ఈరోజు ఈ కుటుంబానికి ఇంతమంది ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు అంటాడు. మధ్యలో రుద్రాణి కల్పించుకుని కన్నతల్లికి కొడుకు పెళ్లిపై ఆ మాత్రం హక్కు లేదా అంటూ కల్పించుకోగా ఆమె భర్త గట్టిగా మందలిస్తాడు. నీ వల్లే ధాన్యలక్ష్మి చెడిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఇంకా మాట్లాడితే నిన్ను నీ కొడుకుని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తానని హెచ్చరిస్తాడు. అయితే స్వప్నను కూడా గెంటేస్తే అందరం కలిసి అడుక్కు తింటామని రుద్రాణి ఎదురు సమాధానం చెప్పగా నాకేం కర్మ, నీకు ఎందుకు నీ వెంట వస్తానంటుంది స్వప్న. అప్పుడు కావ్య ఎలా అంటుంది, ఏంటి కళ్యాణ్, ఇదంతా నీ మనసులో ఏముందో చెప్పమని ఆ రోజే అడిగాను కదా, అప్పుడు నిజం చెప్పకుండా ఇప్పుడు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఆ రోజు నన్ను మోసం చేశారా లేక ఈరోజు నా చెల్లెను మోసం చేస్తున్నారా, ఏది నిజం చెప్పండి అని చెప్పి కావ్య అంటుంది. అప్పుడు కళ్యాణ్ ఇలా అంటాడు, ఏంటి వదిన, నేనేం చేసినా నాకు అండగా నిలిచే మీరే ఇలా మాట్లాడుతున్నారా అని కళ్యాణ్ అంటాడు. కవి గారు, నేను ఎందుకు మీరు కావ్యను పెళ్లి చేసుకోకూడదో మీకు తెలియదు. ఇన్నాళ్ళు జనం అన్నీ నమ్మినా నిజమే నిజమవుతుంది. సో మీ ఇద్దరి మధ్య సంబంధం ఉంది కాబట్టి అనామికకు విడాకులిచ్చి ఇప్పుడు ఈ పెళ్లి చేసుకున్నారని లోకం కోడై కూస్తుంది. మా అమ్మ నాన్న మీ ఆస్తి కోసమే ముగ్గురు కూతుళ్లను మీ ఇంటికి కోడళ్ళు చేశారని జీవితాంతం మా అమ్మ నాన్నలను మీ అమ్మ ఎలా సాధిస్తూ ఉంటుందో మేము ఎలాగో పడుతున్నాము, ఈ నిందలు భరిస్తూనే ఉన్నాము. కానీ మా చెల్లి కూడా జీవితాంతం ఈ మాటలు భరిస్తూనే ఉండాలా? అప్పును మీ అమ్మ కాపురం చేయనిస్తారా, అసలు ప్రశాంతంగా కాపురం చేసుకొనిస్తారా అని కావ్య అయితే అంటుంది. అప్పుడు కళ్యాణ్, ఇవన్నీ నేను ముందే ఊహించాను వదిన, అందుకే ఇన్నాళ్ళు మౌనం వహించాను. నన్ను చేసుకుని అప్పు ఇంట్లో మాటలు పడుతూ ఉండాల్సి వస్తుందని తెలుసు, అందుకే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని కళ్యాణ్ అయితే చెప్తాడు. ఇంకా రాజ్ ఇలా అంటాడు, అది మనందరి ఆస్తి, ఉమ్మడి ఆస్తి. ఆ ఇంట్లో ఉండే హక్కు నీకు ఉంది, ఎవరు ఏమనుకున్నా సరే నాకు ఉంది. ఇక్కడే ఉండాల్సి ఉంటుంది నువ్వు. నేను ఇంత కష్టపడి ఈ పెళ్లి చేసింది నిన్ను బయటకు పంపడానికి కాదు. మీ అమ్మ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అప్పును కోడలుగా మేమందరం ఒప్పుకుంటున్నామని చెప్తాడు. అప్పుడు రాజ్ తల్లి ముందుగా రాగా, ఇష్టం లేని కోడలి ఇంటికి వస్తే మా అమ్మ ఎలా చూస్తుందో కావ్య వదినే ఉదాహరణ, కాబట్టి మేం బయటే ఉంటామని కళ్యాణ్ అంటాడు. నన్ను ప్రేమించిన పాపానికి అప్పును కూడా కష్టాల పాలు చేయలేను. మా అమ్మ మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఆమె ఉన్నా సరే రుద్రాణి అత్తలాంటి వాళ్ళు ఆమెను ఏదో విధంగా చెడగొడుతూనే ఉంటారు అని అంటాడు. అప్పుడు రుద్రాన్ని, నా పేరు చెప్పి నువ్వు బయటకు వెళ్ళినా ఏం ఉపయోగం, అందరూ నీకు ఎలాగో సాయం చేస్తూనే ఉంటారు కదా అని చెప్పి రుద్రాణి అంటుంది. అప్పుడు కళ్యాణ్, మేం బయటకు వెళ్తున్నాం అంటేనే ఆ ఇంటి నుంచి ఏం అక్కర్లేదు అని అర్థం. మాకు ఏ ఆస్తిలో ఏ సంబంధం లేదు. అప్పుని తీసుకుని బయటికి వెళ్ళిపోతున్న కళ్యాణ్ కావ్య వాళ్ళ అమ్మ అడ్డుకుని, సో మా ఇంటికి రండి అని కోరుతుంది. సో దీన్ని కళ్యాణ్ సున్నితంగా తిరస్కరిస్తారు. ఇల్లరికం అల్లుడిగా ఉండడం నాకు నా కుటుంబానికి గౌరవం ఉండదంటూ అప్పుని ఏ లోటు రాకుండా చూసుకుంటానని తనని తీసుకుని వెళ్ళిపోతాడు. నువ్వు వెళ్ళి పిలిస్తే వాళ్ళిద్దరూ వెనక్కి వస్తారు అని రాజ్ కావ్యను కోరుతాడు. నీ మాట అంటే వాడికి వేదం, వెనక్కి పిలవమని బతిమాలుతాడు. ఈ పెళ్లి చేసింది మీరే కాబట్టి మీరే వెళ్ళి ఆపండి అని చెప్తుంది కావ్య. పెళ్ళి షాక్ నుంచి తీరుకున్న అప్పు, ఇంకా నాకు నమ్మకం కలగడం లేదని కళ్యాణ్ను అంటుంది. ఇంకా మనం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని చెప్తుంది. నీపై నాకు నమ్మకం ఉందని, నువ్వు చాలా గొప్పవాడివి అవుతాడని ధైర్యం చెప్తుంది. తన ఫ్రెండ్కు ఫోన్ చేసి ఉంటాడని సాయం కోరిన కళ్యాణ్ కుదరదు అని చెప్పేసి అంటాడు. కళ్యాణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో ఆ ఫ్యామిలీ మొత్తం బాధపడుతుంటే రుద్రాణి మాత్రం వారిని చూసి చాలా సంతోషపడుతుంది.
ఇన్నాళ్ళు తాను ఎదురు చూసింది దీనికోసమే అని అనుకుంటుంది. కావ్యను రాజును కూడా వెళ్ళగొట్టేస్తే ఈ ఆస్తికి మొత్తాన్ని తానే తన కొడుకు వారసత్వమే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటుంది. మళ్ళీ కావ్య కుటుంబంపై లేనిపోని అపనిందలు వేస్తూ ధాన్యలక్ష్మిని మళ్ళీ రుద్రని రెచ్చగొట్టడంతో ఈరోజైతే ఎపిసోడ్ అయితే కంప్లీట్ అవుతుంది. అంతేనండి ఈరోజు ఎపిసోడ్. సో ఈరోజు ఎపిసోడ్లో హైలైట్ వచ్చేసి కళ్యాణ్ అప్పుని బయటికి తీసుకుపోవడం అనేది హైలైట్గా ఉంది. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.